కుండలిని మేల్కొంటే మనిషి పిచ్చివాడవుతాడా లేదా ముక్తి పొందుతాడా? అసలు కుండలిని అంటే ఏమిటి? మీ శరీరం అకస్మాత్తుగా వేడి, కంపనాలు, ఏడ్చుట, ఇది కుండలి వేకినింగేనా లేదా మానసిక సమస్య? నమస్కారం మిత్రులారా, ఇది శివ సాధన స్పిరిచువల్ ఎనర్జీ. ఈ వీడియోలో కుండలిని వేకినింగ్ గురించి నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. కుండలిని అంటే ఏమిటి? కుండలి అనేది మానవ శరీరంలో వెన్నుముక అడుగు భాగాన నిద్రా వ్యవస్థలో ఉన్న ఒక శక్తి అని యోగ శాస్త్రంలో చెప్పబడుతుంది. అవి మేల్కొంటే శరీరం, మనసు, జీవితం మూడు మారుతాయి. శరీరంలో వేడి, కరెంట్ లాగా ఫీలింగ్, అకారణంగా ఏడుపు, నిద్ర మార్పు, ఒంటరితనం, ఇవన్నీ కుండలినే అని అనుకోవద్దండి. ధ్యానం లేకుండా, గురువు లేకుండా జరిగే వేకినింగ్ ఎక్కువ అసమతుల్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ మంత్రాలకి జాగ్రత్తగా ఉండాలని. శివుడు అంటే కేవలం దేవుడి కాదు, ఆయనే చైతన్యం. కుండలిని అంటే శక్తి. చైతన్యం, శక్తి కలిస్తేనే కుండలిని జాగరణ. కుండలిని నిజంగానే ఉందా లేదా ఊహ? ప్రతి ఒక్కరికి ఇది మేల్కొంటుందా? మేల్కొంటే ఎవరికి మేల్కొంటుంది? ధ్యానం చేయకుండా కుండలిని మేల్కొంటుందా? చిన్న వయసులోనే వేకినింగ్ జరిగే అవకాశం ఉందా? ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చూద్దామండి. కుండలిని నిజంగానే ఉందా లేదా ఊహ అంటే అది అనుభవంలోకి వచ్చిన వారికి అది నిజంగా ఉందని నమ్ముతారు. ఎందుకంటే కుండలిని సాధన చేయటం ద్వారా కొంతమందికి కుండలి వేకినింగ్ అవ్వదండి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా కుండలిని వేకినింగ్ అవుతుంది. అది గత జన్మ సాధన ఫలితంగా కుండలి అనేది ఈ జన్మలో వేకినింగ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుందండి, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఇది నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మనిషికి నిద్ర, ఆహారం, ఇక కోరికలు ఇవే వారి ప్రధాన అంశాలుగా ఉంటాయి. కొంతమందికి వేకినింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. ధ్యానం చేయకపోయినా కొంతమందికి కుండలిని మేల్కొంటుంది. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసిన సాధన వలన ఈ జన్మలో వారికి అవగాహన అనేది ఉండడం వల్ల కుండలి సాధన నిద్రలోనే అయిపోవచ్చు. కొంతమందికి ఏమో చిన్న వయసులోనే కుండలిని వేకినింగ్ జరుగుతుంది. ఉదాహరణకి రమణ మహర్షి, ఆయన చిన్నతనంలోనే కుండలి వేకినింగ్ జరిగిందని ఆయన చరిత్రలో రాసిన పుస్తకాల్లో ఉందండి. కుండలి వల్ల పిచ్చోళ్ళు అవుతారా అంటే కొన్ని అన్మార్పులు చేయడం వలన కుండలి వల్ల పిచ్చి వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, గురువు లేకపోవడం, సరైన పరిజ్ఞానం లేకుండా కుండలి సాధన చేయడం, వీటి వల్ల ఏదన్నా అకారణం జరగడం వల్ల దీనివల్ల అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం కంపించవచ్చు, ఎందుకంటే యోగ సాధన చేస్తున్నప్పుడు కుండలి అటు ఇటు కదులుతుంటే శరీరంలో కంపనాలు జరుగుతాయి. అలాగే శ్వాస అనేది పైకి కిందికి త్వరగా జరగడం జరుగుతుంది. సడన్గా ఏడవడం, కోపం, ప్రేమ ఎక్కువగా రావడం, ఒంటరిగా ఉండాలనిపించడం, మనసు ఖాళీగా ఉండడం, ఇవన్నీ కుండలి కిందకి వస్తాయండి. కుండలి వేకినింగ్ అవుతున్నప్పుడు ఎమోషన్స్ అనేవి ఎక్కువ స్థాయిలో ఎక్కువగా రావడం, ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా ఏడవాలనిపించడం, ఎక్కువగా వేరే వారి మీద కరుణ, ఇలాంటివన్నీ కుండలి వేకినింగ్ జరుగుతున్నప్పుడు వచ్చే సింటమ్స్ అన్నమాట. శివుడు కలగా రావడం కూడా దీనికే కారణం అండి. కొంతమందికి కుండలిని వేకినింగ్ అవుతున్నప్పుడు ఆత్మచక్రం దగ్గర దేవతల యొక్క దర్శనాలు అవుతూ ఉంటాయి. అలాగే ఓంకార శబ్ద ధ్వనులు వినిపించడం, అనాహత ధ్వనులు అంటారు వీటిని. ఇవన్నీ వినిపించడం జరుగుతుంటాయి. సహస్ర చక్రం వద్ద మూలాధారంలోని కుండలిని వేకినింగ్ అయి సహస్రాన్ని చేరుకున్నప్పుడు అది ఒక అడ్వాన్స్డ్
సోదండి. అప్పుడు వచ్చే మరణాన్ని సైన్స్ అడ్వాన్స్డ్ మరణంగా చెప్పబడుతుంది. కుండలిని తర్వాత మనిషిలోని భక్తి, ప్రేమ, కరుణ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే ఎంతో వెయిట్ చేయడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్లో చూపించే వైపుని నిజమా అని అడుగుతున్నారు. యూట్యూబ్లో వాటిల్లో చూసి కుండలిని అనేది దాని జోలికి కూడా వెళ్ళొద్దండి. కుండలిని అనే దానికి మీనింగ్ పరిపూర్ణత. ఏదైనా ఒక పుష్పం వికసిస్తుంది కదండి, అది కుండలిని. మనిషి తనంటూ తాను వికసించడాన్ని కుండలిని అంటారు. ఫేక్ గురువుల్ని ఎలా మోసం చేస్తారో ఇవన్నీ యూట్యూబ్లో చూస్తున్నాం కదండి. గురువు అనేవాడు నీకు కుండలి వేకింగ్ అవుతున్నప్పుడు అతనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. మీరు సాధన చేస్తూ ఉండండి, భగవంతుడికి సరెండర్ అవ్వండి, అంతే, భక్తి చేస్తూ ఉండండి. అంతేకాని ఎలా అంటే అలా పడితే సాధనలు చేయొద్దండి. మంత్రాలు తప్పుగా పఠిస్తే అది మీ జీవితాన్ని అయోమయంలో పడేయచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా వేగంగా అయ్యే సమయంలో కొన్ని సమస్యలు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకొని అది అన్నీ బాగున్నాయి అంటేనే ఆ తర్వాత అది కుండలిని అనుకోండి. కొత్త వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు కుండలి సాధన ఎవరు చెయ్యకండి. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. మీకు గురువు మంచి అతను ఉంటే, అతనిపై మీకు అపారమైన నమ్మకం ఉంటే ఆ టైంలో మాత్రమే కుండలి సాధన చేయండి. లేకపోతే దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. మీకు కూడా ఈ అనుభవాలు ఎదుర్కొంటున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.